అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హెజ్బుల్లాను ఇజ్రాయెల్ వణికిస్తోంది. వార్నింగ్ ఇచ్చి మరీ దాడులకు తెగబడుతోంది ఇజ్రాయెల్. నిర్దేశిత ప్రదేశాలను విడిచిపెట్టి వెళ్లాలని వార్నింగ్ కూడా ఇస్తోంది. అయినా కూడా హెజ్బుల్లా ఖాళీ చేయకపోవడంతో రాకెట్లతో భీకరమైన దాడులు చేస్తోంది. బీరుట్లోని వందల అపార్ట్మెంట్ల పైన రాకెట్లతో దాడులకు తెగబడుతోంది ఇజ్రాయెల్. ఒక్కసారిగా ఆ దాడుల కారణంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కుప్పకూలిపోతున్నాయి, నేల కొరుగుతున్నాయి. శవాల దిబ్బలు, ప్రజలు హాహాకారాలతో ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. దాడిలో సుమారుగా ఇప్పటికీ 200 మందికి కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ బాంబు దాడులకు భయంతో జనమంతా పరుగులు పెడుతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు సుమారుగా 3,380 మందికి పైగా మృతి చెందారు. $5 బిలియన్ పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒకసారి మీరు చూడొచ్చు హెజ్బుల్లా పైన ఏ రకంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఒకసారి దృశ్యాలు మనం చూద్దాం. شغل محمد علي، شغل محمد علي، محمد علي شو اخذه؟ ఇజ్రాయెల్ ఎటువంటి భీకర దాడులు కొనసాగిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇదే అటు ఇరాన్ పైనే కాకుండా హెజ్బుల్లా వ్యవస్థలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి చోట లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్, హెజ్బుల్లా సంబంధించినటువంటి ఆ గ్రూప్ సంబంధించిన సభ్యులు ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఆయా స్థావరాలని పెద్ద ఎత్తున తమ దాడులు చేసి పూర్తిగా అక్కడ అంతమొందిస్తోంది. ఇప్పటికే హెజ్బుల్లాకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులను కూడా అంతమొందించింది. హెజ్బుల్లాకు సంబంధించినటువంటి గతంలో నస్రాలను కూడా మొట్టుపెట్టింది. హెజ్బుల్లాకు సంబంధించినటువంటి సంస్థ లీడర్లు ఎవరున్నా కూడా వారందరినీ మట్టు పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది ఇజ్రాయెల్. సో మొత్తం మీద ఇప్పటివరకు హెజ్బుల్లాకు సంబంధించినటువంటి సుమారుగా 3 లీడర్లు, ప్రధానమైనటువంటి లీడర్లు హత్యగావించబడ్డారు ఇజ్రాయెల్ చేత. సో కొన్ని స్థావరాలు ఎక్కడెక్కడైతే హెజ్బుల్లా స్థావరాలుగా ఏర్పాటు చేసుకుందో ఆ స్థావరాల నుంచి మీరు ఖాళీ చేసి వెళ్ళండి, లేదనంటే అక్కడ దాడులు చేసి మనందరినీ అంతమొందిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తూనే ఆ స్థావరాలని హెజ్బుల్లా ఖాళీ చేయకపోవడంతో భీకరమైనటువంటి దాడులు చేసి అక్కడ వారందరినీ కూడా భయభ్రాంతం గురించడమే కాకుండా ప్రాణాలు కూడా తీస్తోంది. ఇప్పటివరకు ఈ ఘటన కారణంగా హెజ్బుల్లా ఖాళీ చేయకపోవడంతో అక్కడ దాడులు చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లని కుప్పకూలుస్తోంది. అవన్నీ కూడా నేల కొరుగుతున్నాయి. భీకరమైనటువంటి ఆ బాంబుల దాడులతో అపార్ట్మెంట్లోని ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సుమారుగా 200కు పైగా మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు మొత్తం మీద హెజ్బుల్లాకు సంబంధించినటువంటి ఆ గ్రూప్ సభ్యులపైన, హెజ్బుల్లాకు సంబంధించినటువంటి మద్దతుదారులపైన 3,380 మందిని పూర్తిగా హతమార్చింది ఇజ్రాయెల్. ఇక మరోసారి తన వార్నింగ్ ఇస్తూ దాడులు చేస్తున్న నేపథ్యంలో మీరు చూడవచ్చు ఇక్కడ అపార్ట్మెంట్ల సంగతి ఏ రకంగా ఉందనేది. అపార్ట్మెంట్ల పైన చాలా భీకరంగా దాడులు చేస్తోంది. హెజ్బుల్లా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ అపార్ట్మెంట్లను టార్గెట్ చేసి, ఆ స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేస్తుంటే ఒక్కసారిగా ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా సరే ఇట్టే నేల కొరిగిపోతోంది. ఇట్లనే చూడగానే కనురేపపాట్లోనే పూర్తిగా కూలిపోతోంది. అందులో ఉన్నటువంటి జనమంతా కూడా ఒక్కసారిగా హాహాకారాలతో భయానకమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. చాలా మంది మరణిస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయి. హెజ్బుల్లా వ్యవస్థ ఎక్కడున్నా కూడా అక్కడ అంతమొందించడమే లక్ష్యం అంటోంది ఇజ్రాయెల్. ఇప్పటికే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్ మిగిలినటువంటి ఇస్లామిక్ దేశాలన్నింటినీ కూడా కూడగట్టేసింది. ఇరాక్ కూడా ఇరాన్కి మద్దతుగా నిలిచింది. ఇతర సిరియా, ఆ తర్వాత అటు ఇరాన్కి సంబంధించి దుబాయ్ కూడా మద్దతుగా నిలుస్తోంది. చాలా దేశాలు కూడా ఈ రకంగా మద్దతుగా నిలుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే అమెరికా నుంచి పెద్దగా అటు ఇజ్రాయెల్కి చాలా మద్దతు అయితే కూడగట్టగలిగారు ఇజ్రాయెల్.
జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్కి అయితే మద్దతు లభించింది. కానీ ట్రంప్ అయితే ప్రకటించారు ఇటీవల అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంలో ఆయన గెలిచారు కూడా. సో నేను కనుక గెలిస్తే ఈ యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాను, అయితే దానికి ఫుల్ స్టాప్ చెప్పి ప్రయత్నం చేస్తానని కూడా మాట్లాడుకొచ్చారు. ఆయన జనవరిలో కల్లా కొంత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం ఒక కొలిక్కి వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు అక్కడ ప్రజానికి. ఎందుకంటే ప్రస్తుతానికి అమెరికా సపోర్ట్తోనే ఇజ్రాయెల్ పేటరేగిపోతోంది, ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తోంది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహకారమే ఉన్నట్టుగా పెద్ద ఎత్తున అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ కనుక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ కుర్చీ ఖాళీ అయిపోయిన తర్వాత ఎవరైతే ట్రంప్ దాన్ని అధిరోహిస్తారో, ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ఆపుతానని చెప్పాడు. కాబట్టి ఆ తర్వాత నుంచి ఇజ్రాయెల్ తన సపోర్ట్ ఇవ్వడం, అమెరికా కనుక ఆపేస్తే ఇజ్రాయెల్కి కొంత దిక్కుచోతని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇస్లామిక్ దేశాలన్నీ కూడా మూకుమ్మడిగా ఇజ్రాయెల్ పై దాడి చేస్తే ఇజ్రాయెల్ చాలా భయానకమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే హెజ్బొల్లా స్థావరాలపైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడిలో సుమారుగా ఈరోజు ఒక్కరోజే 200 మందికి పైగా మరణించారు. చాలా భీకరమైనటువంటి బాంబుల దాడిలో సుమారుగా ఇప్పటివరకు 3,380 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగ్స్ అన్ని కూడా కనురెప్పపాట్లోనే కుప్పకూలిపోతున్నాయి, నేల కొరుగుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.